Audio Jungle. Audio Jungle. ప్రెస్ పర్సన్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరి కాన్స్టిట్యున్సీకి సమన్వయకర్తగా ప్రతిపాదించిన తర్వాత మన ప్రశ్నలు కలవటం ఇదే ప్రథమం. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా మీద నమ్మకం ఉంచి మా ప్రియతమ నాయకులు మంగళగిరి కాన్స్టిట్యున్సీ బాధ్యతలు అప్పగించినందుకు ముందుగా మా నాయకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అట్లాగే కాన్స్టిట్యున్సీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇక నుంచి మంగళగిరి కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మంచి భావాలతో, కార్యకర్తలే ముఖ్యంగా, కార్యకర్తలే పార్టీకి దేవుళ్ళుగా అనే నానుడితో మేము ప్రజల ముందుకు వెళ్ళబోతున్నాం. ఇవాళ జరుగుతున్న ఈ 100 రోజులు దాటిన ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళు చేసిన వాగ్దానాలను ఏ విధంగా నెరవేర్చింది, ఎక్కడ ఫెయిల్ అయ్యారు, ఎందుకు నెరవేర్చలేకపోయారు అనే కారణాలు, మిగతా విషయాలన్నీ కూడా ఇంకొక కొన్ని రోజుల తర్వాత మీ అందరి దృష్టికి తీసుకొస్తాను. ప్రస్తుతం మా ముందున్న విషయం, పార్టీని బలోపేతం చేయడానికి వివిధ గ్రామాల్లో కూడా పార్టీ కమిటీలను ఏర్పాటు చేసుకోవడం, అలాగే మంగళగిరి, తాడేపల్లి 2 పట్టణాల్లో కూడా పార్టీ కమిటీలను ఏర్పాటు. సిబిఐ వేస్తే దానికి వాస్తవాలు ఏమున్నాయి? ఇప్పటికే ఐటీకి వాళ్ళకే చెప్పారు ఈవో గారు, కల్తీ నెయ్యి మేము వాడలేదు, మంచి నెయ్యిని వాడాము అని ఈవో గారు చెప్పేశారు కదా. వాడని నెయ్యి గురించి ఎందుకు ఇరాద్దాంతం ప్రజలందరికీ తెలిసిపోయింది. ఎందుకు ఈ విధంగా చేశారు, ఎందుకు ఈ విధంగా అబద్ధాలు చెప్తూ జనాన్ని మోసం చేస్తూ ఈ వరద వచ్చిన విషయాన్ని, వరద బాధితులు పడే బాధల్ని, వాళ్ళు వాగ్దానాలు చేసిన, ఎన్నికల్లో వాగ్దానాలు చేసిన విషయాల్ని, ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి చేసిన విషయాన్ని సామాన్య ప్రజానికానికి కూడా అర్థమైంది కదా. ఇప్పుడు వరకు మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అయినా అప్పుడప్పుడు చిన్న చిన్న చెదురు మొదురు విషయాలు ఒక్క హైదరాబాద్లోనే జరిగాయి, కానీ మతకానికి సంబంధించి మనకి ఏపీలో ఇంతవరకు ఏనాడు లేదు. కొత్తగా తీసుకురాబోతున్నారు ఈ విషయాల్ని. ఏం చేయబోతున్నారు వీళ్ళు? రాష్ట్రాన్ని రావణ కష్టంలాగా మారుద్దామని ఆలోచిస్తున్నారా? మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్ళడానికి చూస్తున్నారు వీళ్ళందరూ. చాలా తప్పండి, చాలా తప్పండి. అయినా మీరు అంతా భక్తి స్వరూపులైతే మీలో ఉంచుకోండి, మీరు చెప్పండి. అసలు వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు, దేనికి ఎందుకు స్పందిస్తారో తెలియదు, ఏ కార్యక్రమాలు ఎందుకు చేపడతారో వారికి తెలియదు. ఇక వారి గురించి మనం ఏం మాట్లాడతాం? కరెక్ట్. ఈ 100 రోజుల పాలనలో ఏమీ చేయలేదు కాబట్టే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన 6 సూత్రాలు కాదు, 60 సూత్రాలు కాదు, ఏమీ చేయలేదు కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టడానికి ఆడే నాటకాలు, ఈ లడ్డు అనేది కానీ, ఈ వాళ్ళు చేస్తున్న వాటి పనులు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇష్యూ చూస్తుండే. నో డౌట్, హ్యాట్సాప్ టు ది చంద్రబాబు నాయుడు గారు, హ్యాట్సాప్. ఆయన పెద్ద రాజకీయవేత్త. ఎస్, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అతని సీనియారిటీ అంతా కూడా ఈ డైవర్షన్ పాలిటిక్స్ మీదే ఉపయోగిస్తున్నారు. హ్యాట్సాప్ టు ది చంద్రబాబు నాయుడు గారు. సెంటర్లో ఏదైనా అవసరం ఉంటుందేమో, మళ్ళీ రేపు మా అవసరం ఏమైనా ఉంటుందేమో. ఇవన్నీ రాజకీయ వ్యవహారాలు తమ్ముడు. అవి విడిచిపెట్టి
ఇవాళ జరుగుతున్నది రాష్ట్రంలో మాత్రం మీరు అడిగినట్లుగానే మసిపూసి మారేడికాయ చేసి కొత్త కొత్త విషయాలన్నిటి లేకుంటే పడవలు గుద్దుకోవడం ఏంటి, దాని వెనకేదో కాన్స్పిరసీ ఉండడం ఏంటి, లేమని అడిగినా నవ్వుతాడు. దానికి తాడు తెగిపోయి ఆ విపరీతమైన వరద వచ్చి తాడు తెగిపోయి వచ్చి వాళ్ళ కర్మకాలి 70-80 లక్షల నాశనం పోసుకుంటాడు ఎవడన్నా ఆ పడవలు వదిలిపెట్టి కృష్ణానదిలో. దానికి మాకు లింక్ ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? దిస్ ఆర్ ఆల్ డైవర్షన్ పాలిటిక్స్. జనాన్ని మభ్యపెట్టి దాని నుంచి పక్కదారి పట్టించడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ప్రజలు ఇవాళ కాబట్టి రేపు గమనిస్తారు. ఇప్పటికీ 100 రోజుల్లో గమనించారు. ప్రజల్లో ఒక విధమైన అసంతృప్తి ఒకటి మొదలైంది. ఇది మొదలై ఇంకా పెరిగి అసంతృప్తి జ్వాలలు ఇంకా పెరిగేటానికి అవకాశం కలిగిస్తున్నారు. కానీ మీరు చేసే పనులని జనమంత అమాయకులు కాదు. ఇవాళ ప్రజలందరూ చాలా తెలివిగా ఉన్నారు. ప్రజలను అమాయకుల్ని చేద్దాం, మనమేదో చెప్పేద్దాం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో అభండాలు వేద్దాం, అభండాలు వేసినంత మాత్రం జనం నమ్మేస్తున్నారు అని ఎప్పుడు అనుకోవద్దు. ఇట్స్ ఏ గ్రేట్ సవాల్ ఫర్ మీ. అవతల ఉంది స్వయానా చంద్రబాబు గారి ముఖ్యమంత్రి గారి కుమారుడు మినిస్టర్ గారు. ఆయన్ని ప్రస్తుత ప్రభుత్వాన్ని మేము ఎదురొడ్డి ఇక్కడ నిలబడాల్సిన అవసరం ఉంది. నిలబడతాం. మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. మేము చూసాం. ఈ ప్రాంతంలో తాడేపల్లి ఎంత గట్టిగా ఉండే ప్రాంతమో అట్లాగే మంగళగిరిలో కూడా మేము ఇవాళ అదే విధమైన గట్టితనాన్ని తీసుకురావాలని పార్టీ కార్యకర్తలను సమన్వయపరిచి అందరినీ కూడా కార్యోముఖుల్ని చేయాలని మేము ముందుకెళ్లే కార్యక్రమంలో ఎక్కడ కూడా వెనకాడమని కొన్ని జరిగినాయి. అవన్నీ కూడా మేము రెక్టిఫై చేసుకుని ముందుకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తప్పనిసరిగా మేము ముందుకు వెళ్తాం. ఆల్ ది బెస్ట్.